శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సమీపంలోని గొల్లాపురం పారిశ్రామిక వాడలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు మరియు గొల్లాపురం గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకుడు రవికుమార్, గ్రామ పెద్ద తిప్పే రుద్రయ్య మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల్లో జల కాలుష్యం మరియు వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గొల్లాపురం పారిశ్రామిక వాడలో సుమారు 14 స్టీల్ పరిశ్రమలు ఎత్తైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయబడినట్లు తెలిపారు. ఈ పరిశ్రమల నుండి రాత్రింబవళ్లు వెలువడుతున్న దట్టమైన పొగలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఈ కారణంగా పంట పొలాల్లో పంటలు సరిగా పండటం లేదని, గ్రామంలో వృద్ధులు మరియు చిన్నపిల్లలు కాలుష్యం గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే సమయంలో ప్రజాభిప్రాయ సేకరణలో కాలుష్య నియంత్రణకు సంబంధించిన నియమ నిబంధనలు పాటిస్తామని చెప్పిన యాజమాన్యాలు ప్రస్తుతం ఆ హామీలను విస్మరిస్తున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో హిందూపురానికి చెందిన జాగృతి సంస్థలో న్యాయవాదిగా పనిచేస్తున్న సవేరా రెహమాన్ కోర్టులో ప్రజా వ్యాజ్యం దాఖలు చేయడంతో ఈ రోజు కాలుష్య నియంత్రణ అధికారులు ప్రాంతానికి వచ్చి పరిశీలనలు చేపట్టారు. వాయు కాలుష్యాన్ని గుర్తించేందుకు ప్రత్యేక పరికరాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా అధికారులు కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుని గ్రామ ప్రజలను రక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు చంద్ర, రవి, శ్రీకాంత్, రామకృష్ణ, మంజునాథ్, రామంజనప్ప తదితరులు పాల్గొన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఈరోజు ఇక్కడ మిషన్ ఏర్పాటు చేసినారు. కానీ ప్రభుత్వం ఈరోజు వస్తుందని ముందస్తు సమాచారంతో ఫ్యాక్టరీలు నడవకుండా కొంతమంది జాగ్రత్తలు తీసుకున్నట్టు మాకు సమాచారం ఉంది. మీరు ఖచ్చితంగా పొల్యూషన్ అయితే ఉంది. నీటి పొల్యూషన్ కూడా వాయు కాలుష్యమే కాక జల కాలుష్యము, అండర్ గ్రౌండ్ వాటర్ అంతా పాడైపోయింది. ఇక్కడ ఎవరు నీళ్ళు తాగేదానికి కానీ పంటలు పండించేదానికి కానీ పనికిరారు. దీనివలన గొల్లాపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాగడానికి మంచినీళ్ళు లేవు, పంటలు పండవు. ఈ మల్బరీ లాంటి పంటలు అసలు పండడానికే లేదు. ఈ పొల్యూషను, ఈ ధూళు దుమ్ము కూర్చొని రేషన్ పంటలు వేస్తే చాలా నష్టపోతున్నారు. అందువలన ఈ వాయు కాలుష్యం బోర్డు వారు తగిన చర్యలు తీసుకొని ఫ్యాక్టరీల వారి మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చేస్తే కొంతవరకు పూర్తిగా కాకపోయినా కొంతవరకు ప్రజలకు ఆరోగ్యపరంగా కానీ రైతులకు పంటల పరంగా కానీ మేలు జరుగుతుందని నా అభిప్రాయము. ఆ విధంగా కఠిన చర్యలు తీసుకొని నిబంధనలు పాటించేలా ఒత్తిడి చేసి అందరినీ సమన్వయం చేసి బాగా వాళ్ళపైన ఒత్తిడి చేసి వాళ్ళ రూల్స్ పాటించేలా ఖచ్చితంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు డిమాండ్ చేయాలని, దాన్ని పాటించేలా వాళ్ళకి చేయాలని కోరుకుంటున్నాము. హిందూపురం మండలం ఈ గొల్లాపురం పారిశ్రామిక వాడ మరియు తుమ్ముకుంట పారిశ్రామిక వాడల్లో టోటల్గా 19 స్టీల్ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ ఈ గొల్లాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో 15 స్టీల్ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ అంతా రైతులు మల్బరీ మరియు మొక్కజొన్న పెట్టుకొని జీవించే వాళ్ళు. కానీ ఈరోజు ఈ స్టీల్ పరిశ్రమ వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా కాలుష్యమైనటువంటి పొగను వదిలి ఈరోజు ఇక్కడ పంటలు పండడం లేదు. రైతులు ఎక్కువ మంది ఆ బోరులో ఉన్నటువంటి నీరు అమ్ముకుని జీవిస్తున్నారు. అటువంటి దుర్భర పరిస్థితి ఈ గ్రామంలో ఏర్పడింది. ఎందుకంటే ఈ 15 స్టీల్ పరిశ్రమలు అవంతను హైట్లో ఉన్నాయి, ఎత్తు ప్రదేశంలో ఉన్నాయి. లోతట్టు ప్రాంతంలో ఈ గొల్లాపురం గ్రామం ఉంది. రైతులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ముసలి వాళ్ళు, చిన్నపిల్ల వాళ్ళు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. అయినా కానీ మేము ఎన్నోసార్లు కార్మిక సంఘం వాళ్ళు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు, పీసీబీ వారికి కంప్లైంట్లు చేసినా కానీ సరైనటువంటి యాక్షన్ లేదు. వీళ్ళు స్టీల్ పరిశ్రమల వాళ్ళు పరిశ్రమ పెట్టే ముందు కంపల్సరీ మేము నియమ నిబంధనలు పాటిస్తామని హామీ ఇస్తారు. ఇప్పుడు భూసేకరణ జరిగినప్పుడు, ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు గ్రామ ప్రజలకు హామీ ఇస్తారు, కానీ దాన్ని ఉల్లంఘిస్తారు. ప్రతి పరిశ్రమలోనూ 2 గొట్టాలు ఉంటాయి. ఒక గొట్టము అది కంపల్సరీ వాడలే వాళ్ళు. ఎవరైనా ఒక అధికారులు వస్తే లేదా ప్రజలు ఏమన్నా ఇలా ఫిర్యాదు చేస్తే అప్పుడు మాత్రమే దాన్ని వినియోగిస్తారు. దాన్ని వినియోగిస్తే మలినాలన్నీ కిందికి పడిపోతాయి, స్వచ్ఛమైన పొగ మాత్రమే బయటికి వస్తుంది. దాని ద్వారా ప్రజలకు పంటలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళు దాన్ని వాడరు. ఎందుకంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని వాళ్ళ స్వార్థపూరిత ఆలోచనతో వాళ్ళు దాన్ని వాడరు. వేరే గొట్టం ద్వారా మొత్తం ఈ పొల్యూట్ పొగ మొత్తం
వదిలేస్తారు. దీని ద్వారా రైతులు ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. పంటలు పండక రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. దీన్ని ప్రభుత్వ అధికారులు, పీసీబీ అధికారులు గుర్తించాలి. అందులో భాగంగానే హిందూపురంలోని ఒక ప్రముఖ న్యాయవాది సవేరా రెహమాన్ అను ఒక న్యాయవాది జాగృతి సంస్థ ద్వారా కోర్టులో ప్రజావాజ్యం కింద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పీసీబీ అధికారులు వచ్చి ఇక్కడ ఈ మిషన్ పెట్టినారు. ఈ మిషన్ ఎంత మాత్రం ఇక్కడ పొగ వస్తుంది, ఎంత శాతం వస్తుంది, స్వచ్ఛమైన గాలి ఉందా లేదా అని నిర్ణయించడానికి ఈరోజు పీసీబీ అధికారులు ఈ మిషన్ పెట్టడం జరిగింది. కానీ ఇందులో ఒక ఆలోచించాల్సిన విషయం ఏమంటే ఈరోజు ఈ 15 స్టీల్ పరిశ్రమలు కూడా బంద్ చేశారు. అంటే వీరు వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో వారు తెలియడంతో పరిశ్రమలన్నీ ఈరోజు బంద్ చేశారు. కానీ ఇక్కడ రిజల్ట్ సరిగ్గా వస్తుందో లేదో ఆలోచించాల్సిన విషయమే. కానీ పోరాటం మాత్రం ఆగేది లేదు. గ్రామ ప్రజలు కావచ్చు, మా ప్రజా సంఘాలు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, ఈ విషయం మీద గట్టిగా పోరాడతామని కూడా ఈ సందర్భంగా పరిశ్రమ యాజమాన్యాలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో తిరగాటం ఆడకండి, మీరు నియమాలను పాటించండి. మాకు ఇక్కడ స్థానికంగా ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలు నడవాలి, అది వాస్తవమే. అలాగని మా స్థానిక ప్రజలు అనారోగ్యంతో బాధపడుతుంటే చూస్తూ మాత్రం ఊరుకుండే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా పరిశ్రమ యాజమాన్యాలకు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా పీసీబీ అధికారులు మీరు కూడా కఠినంగా చర్యలు చేపట్టాలి. ఇక్కడ రసాయన పరిశ్రమలు కూడా ఇష్టానుసారంగా రసాయన వ్యర్థాలు వదిలే వాళ్ళు ఈ మధ్య ఏమో మార్పు వచ్చింది. కానీ ఈ పొగ విషయంలో, అంటే స్టీల్ పరిశ్రమలో వచ్చే పొగ విషయంలో మార్పు రాలేదు. దీంట్లో కూడా మార్పు వచ్చే విధంగా మీరు చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా ఇక్కడ చాలా బోర్లు కలుషితమైన నీరు వస్తుంది. ఆ నీరు తాగి కూడా ప్రజలు చాలా అనారోగ్యం గురవుతున్నారు. వాటిని కూడా నీరుని కూడా తీసుకుపోయి మీరు పరిశీలన జరిపి ఎందుకు జరిగింది, దానికి సంబంధించిన రసాయన పరిశ్రమల మీద కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కార్మిక సంఘం తరఫున మేము, తర్వాత గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, గోలాపురం వీళ్ళంతా మేము డిమాండ్ చేస్తున్నాము.